చేసి 630 హామీలు గాలి విడిచిపెట్టేశారు అన్నాడు. ఇవాళ ఇక్కడ సామాజిక సాధికారత చెప్తూ ఉన్నాం. అంటే సామాజిక సాధికారత అంటే ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీస్లందరికీ కూడా సామాజికంగా వారి గౌరవం పెంచాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మొట్టమొదటిసారిగా ప్రసంగం చేసినప్పుడు మాట్లాడారు. ఏం చేస్తే గౌరవం వచ్చింది? మనకు ఒక 10 రూపాయలు సహాయం చేసినంత మనకు సామాజికంగా మన గౌరవం పెరిగిపోదు. మన పిల్లలు విద్యావంతులైతే ఖచ్చితంగా వారి సామాజిక గౌరవం పెరుగుతుంది. మీరు మీ పిల్లలకి 10 ఎకరాలు సంపాదించి మీ పిల్లలకి ఇస్తే, మీ పిల్లలు రోడ్డు మీద నడిస్తే ఎవడో పట్టించుకోడు, అందరిలోనే ఒకడు. అదే మీ పిల్లలు ఉన్నత విద్యావంతులైతే ప్రతి వారు గౌరవిస్తారు, ఇంట్లోకి పిలిచి మరి మనకు కాఫీ ఇస్తారు, అంత గౌరవంగా చూస్తారు. ఆ గౌరవం ప్రతి వాళ్ళకి దక్కాలి అని, ఆ గౌరవం ప్రతి పేదవాడికి దక్కాలని, ఆ గౌరవం ప్రతి పేద తల్లికి దక్కాలని మరి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించండి. ఏం మాట్లాడారు? ఇంగ్లీష్ వాళ్ళకెందుకు అన్నట్టు మాట్లాడారు. ఈ ప్రభుత్వం విమర్శించడానికి మరి ఆనాటి నాయకులు ఇప్పుడు మొన్నటి వరకు పరిపాలించిన వారే ఈ మాటలు మాట్లాడుతుంటే ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలని మీరు ఆలోచించండి. మరి వేళ మనం గ్రామ సర్పంచులుగా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? గ్రామ సర్పంచులుగా, మండల పరిషత్ అధ్యక్షులుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, సహకార సంఘాల అధ్యక్షులుగా ఎంతమందిని మనం వెనుకబడిన కులాలకు చెందినవారు, షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు ఎంతమందిని మనం తీసుకువచ్చామో. ఈ చట్టం మనకు రాజ్యాంగం ప్రకారంగా సుప్రీంకోర్టు ఇచ్చిన పరిమితులు ఏంటంటే రిజర్వేషన్ అనేది 50% కంటే ఎక్కువ ఉండటానికి వీలు లేదు అని దాన్ని అంగీకరిస్తూ మరో 10% పార్టీ నుంచి ఇస్తూ 60% మంది మరి ఈ పేద వర్గాలకు చెందిన వారందరినీ కూడా 60% మంది ఈ పేద వర్గాలకు చెందిన వారిని కూడా సర్పంచులుగా, మరి ఎంపీటీసీలుగా, మరి సొసైటీ అధ్యక్షులుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అనే మాట మీ అందరి ముందు దేశంలోని ఏ రాష్ట్రంలో లేదు, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప. ఆలోచన చేయండి ఒకసారి. మీరేమి రాజకీయ పార్టీలు వస్తూ ఉంటాయి, ఎన్నికల సమయం చాలామంది వస్తూ ఉంటాం, చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఏవేవో వాగ్దానాలు చేస్తూ ఉంటారు, లేదా ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. మీరందరూ ఏమీ తెలుగు తక్కువలు కాదు. ఇదివరకు అంటే తెలియక ఏదో మాట్లాడేవారు. విజ్ఞతతో ఆలోచించే శక్తి పెరిగింది, మీకు ప్రశ్నించే తీరు అలవాటైంది, మంచి చెడులు విశేషణతో ఆలోచన తీరు పెరిగింది. అందుచేత మిమ్మల్ని కోరుతూ ఉన్నాం, నేను చెప్పిన విషయాన్ని గుడ్డిగా మీరు నమ్మవలసిన పర్లేదు. ఒక్కసారి ఆ ప్రభుత్వం ఆదాయం పెరిగింది, మనకేమీ పెరగలేదు. అప్పుడు ఆదాయం ఎంత ఉందో ఇప్పుడు ఆదాయం అంతే ఉంది. అప్పుడు మనకి ఎంతమంది ప్రజలు ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఇప్పుడు అంతే ప్రజలు ఉన్నారు. మరి మారిందల్లా ఏంటంటే పరిపాలించే వాళ్ళు మారారు. పరిపాలించే వాళ్ళు మారిన కారణంగానే ప్రతి పేద కుటుంబం, ప్రతి పేద తల్లి, ప్రతి పేద చెల్లి, ప్రతి పేద అక్క ఈవేళ నిర్భయంగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని గుండెల మీద చెయ్యేసుకుని వారి జీవితం గడుపుతూ ఉన్నారో లేదో ఆలోచించండి. ప్రతి విద్యార్థి మాకు ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ అధినేత ఉన్నాడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు, మా చదువులు నిరాటకంగా సాగుతాయని ఎంతో ధైర్యంగా మరి చదువుకునే పరిస్థితి వచ్చిందా లేదని ఒకసారి ఆలోచన చేయండి. దయచేసి ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఎందుకు చెప్తున్నానంటే ఓటు వేసే ముందు ఆగండి, ఒక్క నిమిషం ఆలోచించండి అనుకుంటున్నాను. ఆగండి, ఒక్క నిమిషం ఆలోచించండి. దీంట్లో మంచి చెడులు ఏమిటి? ఒకసారి మనం ఇదివరకు ఏం చేసాం, ఇదివరకు ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఎంత తేడా ఉందో దానికి దీనికి అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. కానీ డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, చాలామంది ఉన్నారు కాబట్టి వెచ్చలవిడిగా ఖర్చు పెడతారు. ఎన్నికలు వచ్చేటప్పటికి రోజుకి రూపాయి కూడా అవ్వదు. ఒకసారి లెక్కలు వేసుకుంటే రోజుకి రూపాయి కూడా అవ్వదు. మీరు ఈవేళ ఆఫ్టర్ బజార్కి వచ్చారంటే 25 రూపాయలు కళ్ళు మూసుకుని ఖర్చు పెట్టే మీకు, లేదా 100 రూపాయలు కళ్ళు మూసుకుని ఖర్చు పెట్టే మీకు ఎక్క లెక్క అని అడుగుతూ ఉన్నాను నేను. దయచేసి అమ్ముడుపోయే స్థితికి మనం రాకూడదు, అమ్ముడుపోయే స్థితికి మనకు రాకూడదు. ఒకప్పుడైతే వచ్చాం, పేదరికంలో ఉన్నాం, ఆ రోజు గడిస్తే చాలని కోరుకుందాం. మనకి ఈవేళ పేదరికం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
మనం ఏ పల్లెటూరు వెళ్ళినా పేదరికం అనేది లేదు అనే మాట ఖచ్చితంగా ధైర్యంగా చెప్పగలను. ఇంకా సిటీస్లో ఎక్కడైనా కార్పొరేట్ సిటీలో ఉన్నాయేమో తప్ప పల్లెటూళ్ళలో లేదా మండపేటలో చిన్న పట్టణాల్లో పేదరికం అనేది లేదు. అటువంటి రోజుల్లో మనం ఉన్నప్పుడు ఎక్కడ కూడా డబ్బులు ఆశించకండి అని మిమ్మల్ని అందరినీ కూడా మనం చేస్తున్నాం. ఒకసారి మనం 10 రూపాయలకి మాసిస్తే 5 సంవత్సరాలు మాత్రం అనుభవించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది అని దయచేసి మీరు ఆలోచన చేసుకోండి. 5 సంవత్సరాల పాటు ఆలోచించండి. ఆనాటి ఆదాయం ఈనాటి ఆదాయానికి ఎక్కడ తగ్గలేదు. ఆనాడు ఎంత ప్రజలు ఉన్నారు, ఈనాడు కూడా అంతే ప్రజలు ఉన్నారు. మన రాష్ట్రంలో మారిందా ఎవరంటే పరిపాలించేవారు మారారు. ఒకసారి పరిపాలించేవారు మారారు కాబట్టి ఎంత వ్యత్యాసం కనపడింది. ఆనాటికి ఈనాటికి ఎంత వ్యత్యాసం కనపడింది. ఈవేళ ఏ పేదవాళ్ళు కూడా మనకు డబ్బులు లేవని గాను లేదా అప్పులమైపోయినవని గాను ఎక్కడ కూడా మనం చింతించవలసినటువంటి అవసరం లేదు అనే మాట కూడా ఈ సందర్భంగా మరి మీ అందరికీ తెలియజేస్తూ, దాదాపు తోట తిరుమతి గారు కూడా మరి దాదాపు 5 సార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మేమిద్దరం మరి ఆయన పార్టీ నేను పార్టీ ఉండేవాళ్ళం. మరి సంఘర్షణ జరిగేది. కొన్నిసార్లు ఆయన కలిశాడు, కొన్నిసార్లు నేను కలిసాం. మరి అందరం ఒకటే పార్టీలో ఉన్నాం. దయచేసి ఇక్కడ ఏమి కుల విభేదాలు తేవడానికి ప్రయత్నం చేస్తారు. దయచేసి కొంచెం అప్రమత్తంగా ఉండండి అని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. మనలో మనకి ఎన్నెన్ని అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, విభేదాలు ఉండొచ్చు, అంతర్గత పోరాటాలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా కాస్త పక్కన పెట్టండి. ఈ ఎన్నికలు మన పిల్లల భవిష్యత్తుని నిర్దేశించే ఎన్నికలు. ఈ ఎన్నికలు మన పిల్లల భవిష్యత్తుని మార్గం చూపే ఎన్నికలు. అందుచేత పాలకుల్లో ఉన్నటువంటి వ్యత్యాసం, ఆ పరిపాలనలో ఉన్నటువంటి వ్యత్యాసం ఒకసారి గమనించండి, ఒకసారి ఆలోచించండి. ఓటు వేసే ముందు ఆగండి, ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి, న్యాయం సరైన న్యాయం చెప్పండి అని 2 చేతులు జోడించి కోరుతూ ఈ పోరాటంలో కీలకమైన ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవలసినటువంటి బాధ్యత ప్రధానమైనటువంటి ఈ దేశంలో ఉన్న పౌరులుగా, ఈ రాష్ట్రంలో ఉన్న పౌరులుగా మరి మీ అందరి మీద ఉంది అని ఈ సందర్భంగా మనం చేస్తూ, మరింత ఆప్యాయతగా నేను చెప్పిన ప్రతి మాట విన్నారు. ఇది వాస్తవమా అవాస్తవాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మరొకసారి ఆలోచించుకోండి, మంచి నిర్ణయం తీసుకోండి అని మిమ్మల్ని కోరుతూ 2 చేతులు జోడించి మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను.